అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది వడపప్పు పానకం అండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మన వీడియోలో. ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే బెల్లము మనకి ఎంత కావాలో అది తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. నానబెట్టేసుకుంటే మళ్ళీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే సొంటి, మిరియాలు, యాలక్కాయలు, తులసాకులు తీసుకొని లైట్గా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నానబెట్టుకున్న బెల్లాన్ని తీసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలి. దేవుడు ప్రసాదం కోసం తీసి పెట్టుకున్న గ్లాసు, బౌలు పూది చేసేసేయాలండి. పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి అక్కడ పక్కన పెట్టేసుకోవాలి. బెల్లం వాటర్ని గ్లాసులకు తేరుబట్టి తీసేసుకోవాలండి. ఏమైనా ఇసుకుంటే పోతుంది. ఇప్పుడు మొత్తం దంచి పెట్టుకున్న పొడిని వేసేసి మొత్తం గ్లాసులో ఇలా కలియబెట్టేయాలండి. పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, అది బౌల్లోకి తీసేసుకోవాలి. పెసరపప్పు పైన కొంచెం బెల్లం పెట్టేసుకొని ప్రసాదం పెట్టేసుకోవాలి. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.